ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఆయా పార్టీలు ప్రచార జోరును పెంచాయి. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అధికార ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. తాజాగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్ అయింది. నేడు కూటమి మేనిఫెస్టోను విడుదల చేయాలని ఆయా పార్టీల నేతలు నిర్ణయించారు. మధ్యాహ్నం 12 గంటలకు ఉండవెల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతల సమక్షంలో మేనిఫెస్టో విడుదల కాబోతుంది. టీడీపీ సూపర్ 6 పథకాలు ప్రకటించింది. ఆ తర్వాత కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి 3 పార్టీలు దిగబోతున్నాయి. ఇక 3 పార్టీలకు ప్రజలు వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతులు, అగ్రనేతల ఆలోచనలు, వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీలతో మేనిఫెస్టో రూపకల్పన చేసినట్లు సమాచారం. ఇక మేనిఫెస్టో అంశాలపై 3 పార్టీల నేతలతో కూడిన మేనిఫెస్టో కమిటీ సుదీర్ఘ కసరత్తు చేసింది. రాష్ట్ర ప్రజల నేటి అవసరాలు తీరుస్తాం, రేపటి ఆకాంక్షలను సహకారం చేస్తాం అనే థీమ్తో మేనిఫెస్టోను ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈరోజు మధ్యాహ్నం ఉండవెల్లిలో ఉమ్మడి కూటమి సభ్యుల నుంచి మేనిఫెస్టో అయితే విడుదల కాబోతుంది. రాష్ట్ర ప్రజల నేటి అవసరాలు తీరుస్తాం, రేపటి ఆకాంక్షలు సహకారం చేస్తాం అన్న థీమ్తో ఈ మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. దీనిపై మరింత సమగ్ర సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు. మధ్యాహ్నం 12 గంటలకు అటు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసమైనటువంటి ఉండవెల్లిలో ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఇప్పటికే టీడీపీ, బీజేపీ, జనసేన మినీ మేనిఫెస్టోను గతంలో విడుదల చేశాయి. అయితే ఈసారి మాత్రం ముగ్గురు కలిపి ఉమ్మడిగా ఈ మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. చంద్రబాబు నాయుడు నివాసంలో ఏదైతే ఈ మేనిఫెస్టోను విడుదల చేసేందుకు ఇప్పటికే అటు పవన్ కళ్యాణ్, ఇటు దగ్గుబాటి పురంధరేశ్వరి కూడా చంద్రబాబు నివాసానికి రానున్నారు. అయితే 12 గంటలకు ముహూర్తం ఖరారు చేశారు. ఆ సమయంలోనే ఈ యొక్క మేనిఫెస్టోను అయితే విడుదల చేస్తారు. అయితే ఈ మేనిఫెస్టోకు సంబంధించి గతంలో కూడా ఏదైతే రైతు సంక్షేమం, అలాగే నిరుద్యోగ భృతి, అలాగే మహిళలకు పెద్దపీట వేస్తూ కూడా గతంలో మినీ మేనిఫెస్టోను విడుదల చేశారు. అయితే ముఖ్యంగా రైతులకు ఏదైతే సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామన్నారు, దానికి సంబంధించి ఈసారి కౌలు రైతులకు కూడా ఆ పథకాన్ని అమలు చేస్తామంటూ కూడా ఇటు పవన్ కళ్యాణ్ గతంలో చెప్పాడు. అయితే ఇది పవన్ కళ్యాణ్ యొక్క ఏదైతే ఆయన మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఏదైతే కౌలు రైతులకు ఖచ్చితంగా వారికి కూడా ప్రతి ఏడాది కూడా డబ్బులు ఇచ్చేలాగా ఆయన సంకల్పించారు. దీనిలో భాగంగానే ఈసారి కూడా ఈ మేనిఫెస్టో అయితే ఉమ్మడి మేనిఫెస్టో అటు బీజేపీ, టీడీపీ, జనసేనకు సంబంధించి ఉమ్మడి మేనిఫెస్టో ఎట్లా ఉండిపోతుంది అనే దాని మీద సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. ఇందుకు ఇప్పటికే అటు ఏదైతే వైసీపీ విడుదల చేసినటువంటి మేనిఫెస్టో ఇప్పటికే సంచలనం కలిగించినటువంటి నేపథ్యంలో ఈసారి దానికి ధీటుగా ఈ యొక్క మేనిఫెస్టో ఉండబోతుందా అనే దాంట్లో ఇప్పుడు మరికొద్దిసేపట్లో ఇది విడుదల కాబోతుంది. దానికోసం చూడాలి. అయితే ఈ మేనిఫెస్టో ఏదైతే రాష్ట్ర ప్రజలు నేటి అవసరాలు, రేపటి ఆకాంక్షలు సాకారం చేసే విధంగా అంటూ కూడా ఒక స్లోగన్ కూడా బయటకు విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఉమ్మడి మేనిఫెస్టో కోసం ఇప్పటికే ముగ్గురు కూటమి నేతలంతా కూడా ఒక చాటి మీదకి వచ్చి ఒక వేదిక మీద ఈ రోజు మేనిఫెస్టోని విడుదల చేయబోతున్నారు. అయితే దీనికోసం అయితే రాష్ట్ర ప్రజలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంటే ఇటు 2 పార్టీలు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ మేనిఫెస్టో విడుదలైంది. అయితే టీడీపీ మేనిఫెస్టో ఎట్లా ఉండిపోతుంది అనే దాని మీద సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంటుంది. మధు ఏడుకొండలు ఇప్పటికే వైసీపీకి సంబంధించి కూడా మేనిఫెస్టో కూడా సంచలనంగా అది బయటకు రావడం జరిగింది. ఏవైతే నవరత్నాలు గతంలో ఉన్న నవరత్నాలు ప్లస్ అంటూ కూడా వాళ్ళు మేనిఫెస్టో విడుదల చేశారు, ప్రజల్లో కూడా వెళ్తున్నారు. ఇప్పుడు కూటమి ఈ రోజు మేనిఫెస్టో రిలీజ్ చేయబోతుంది. ఇది మేనిఫెస్టోకి సంబంధించి ఏ విధంగా ప్రజల్లోకి ఎలాంటి ప్లాన్స్ వెళ్ళబోతుంది, అవి ప్రజల్లోకి వెళ్ళేగా ఎలాంటి చర్యలు తీసుకుపోతుంది, అలాగే ఇంకోటి కూటమి నేతలకు కూడాను ఈ సింబల్ అంశాలు చేర్చబడేది కూడా పెద్ద
మైనస్ అంటే పెద్ద దీనిగా తయారైంది. ఎందుకంటే గాజు గ్లాసులు కూడా చాలా దగ్గర స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రకటించింది. మరి వీటన్నిటిని బేరీజ్ వేసుకుని ఎలా ముందుకెళ్ళబోతున్నారు? ఎస్ మధు, మీరు అన్నట్లు ఇప్పటికే ఏదైతే నిన్న గుర్తులు కేటాయించిన తర్వాత పూర్తిగా కూటమి అయితే కొంతవరకు డీలా పడిందని చెప్పుకోవచ్చు. ఎక్కడైతే ఈ జనసేన పోటీలో లేదు అక్కడ టీడీపీ బీజేపీ ఉన్న చోట్ల చాలామంది వ్యక్తులకు అంటే ఇటు రెబల్ అభ్యర్థులకు కానీ అటు ఎవరైతే ఇండిపెండెన్స్ ఉన్నారో వీరికి కూడా గాజు గ్లాస్ గుర్తులు రావడం అనేది ఇప్పుడు ముఖ్యంగా జనసేనతో పాటు కూటమి సభ్యులనేది కలవరపెడుతుంది. అయితే ఈరోజు మేనిఫెస్టో చూస్తే అటు పవన్ కళ్యాణ్ ఏదైతే ముఖ్యంగా రైతుల కోసం ప్రత్యేకంగా పెద్దపీట వేశారు, అలాగే ఉపాధి కల్పనలో మాత్రం ఎక్కడా కూడా వెనకాడమని ఉపాధి కల్పన కోసం ఏదైతే నిరుద్యోగులకు ఖచ్చితంగా అందరికీ కూడా ఉపాధి కల్పించేలాగా 20 లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చేలాగా మేనిఫెస్టో సిద్ధం చేస్తామని, అలాగే నిరుద్యోగ వృత్తి ఖచ్చితంగా అందరికీ అందిస్తాము, అలాగే 18 సంవత్సరాలు దాటినటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రతి నెల 1500 రూపాయలు ఇచ్చేలాగా, అలాగే ముఖ్యంగా ఏదైతే ముఖ్యంగా ఇప్పుడు డ్వాక్రా రుణమాఫీ అలాగే రైతు రుణమాఫీ ఇటు 3 రాజధానుల మీద కూడా అందరూ ప్రజలంతా కూడా ఏం చెప్తారనే దాని మీద కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే టీడీపీ సూపర్ 6 పేరుతోటి ఏదైతే మహిళలకు అలాగే మనతో పాటు నెల్లూరు నుంచి మురళి కూడా యాడ్ అవుతున్నారు. ఆయన దగ్గర నుంచి కూడా సమాచారం అందుకుందాం. మురళి, మేనిఫెస్టో రిలీజ్ కాబోతుంది. కూటమికి సంబంధించి మధ్యాహ్నం 12 గంటలు కూడా కీలకంగా ఏ అంశాలను ప్రధానంగా చర్చించబోతున్నారు? ఎందుకంటే ఇప్పటి వరకు ఇంతకుముందు టీడీపీ కూడా కూటమిగా రాకముందు సూపర్ 6 అంటూ కూడా కొన్ని తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా ఉంటూ మేనిఫెస్టో రాబోతుందా? ఎలా ఉండబోతుంది అసలు? ఖచ్చితంగా మధు, ఎందుకంటే నేను 2 రోజుల ముందు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని రిలీజ్ చేసినటువంటి విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ కూటమి మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నం 12 గంటలకు ఇటు ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు బీజేపీకి సంబంధించినటువంటి నేతల సమక్షంలో మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత దానికంటే మెరుగ్గా టీడీపీ మేనిఫెస్టో ఉండేటట్టుగా రూపురేఖలు చేపట్టినట్లుగా కూడా స్పష్టమవుతోంది. ఇప్పటికే సూపర్ 6 పథకాలని ప్రజల్లోకి ఇటు టీడీపీకి సంబంధించినటువంటి కూటమి అభ్యర్థులు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు విడుదల చేసేటటువంటి మేనిఫెస్టోలో కొన్ని కీలక అంశాలు కూడా ఉంటాయని చెప్పి స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, అదేవిధంగా విద్యుత్కి సంబంధించినటువంటి రైతులకి విద్యుత్కి సంబంధించినటువంటి అంశం కావచ్చు, అన్నదాత కావచ్చు, దీంతోపాటు అమ్మకి వందనం పేరుతో ఏదైతే ఇప్పటి వరకు ఇస్తున్నటువంటి ఇటు ఏదైతే అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా అది కాస్త కి వందనం పేరుతో కూడా మార్పులు చేస్తూ పలు పథకాలను కూడా తీసుకురాబోతున్నట్లుగా స్పష్టమవుతుంది. అంతకు సంబంధించి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లను కూడా ఇటు టీడీపీకి సంబంధించినటువంటి కూటమి అభ్యర్థులు కూడా చేశారని చెప్పి చెప్పుకోవచ్చు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను పూర్తిగా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఈ మేనిఫెస్టోలో అభివృద్ధి కంటే కూడా సంక్షేమానికి పెద్దపీట వేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో కూటమికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి అంశాలను కూడా మరి కాసేపట్లో ప్రకటించబోతున్నారు. పూర్తిగా కూడా ప్రతి ఒక్కరికి అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి అర్బన్ ప్రాంతాల వరకు ప్రతి ఒక్కరికి వీలుగా అన్ని రకాలుగా ఉండేటట్లుగా కూడా ఈ మేనిఫెస్టోని తీసుకురాబోతున్నట్లుగా స్పష్టమవుతుంది. అయితే దీనిపైన ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రోల్స్ అయితే వైసీపీ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే కర్ణాటక కావచ్చు, అటు తెలంగాణ కావచ్చు, రెండిట్లో కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టోలు అదేవిధంగా కొన్ని పథకాలు కూడా పూర్తిగా కాపీ కొట్టి మరి చంద్రబాబు నాయుడు ఏపీలో ప్రవేశపెట్టేందుకు అన్ని రకాలుగా కూడా చూస్తున్నారు. ఇవన్నీ కూడా సక్సెస్ అయ్యేటటువంటి పరిస్థితి లేదు. కేవలం అబద్ధపు అదేవిధంగా బూటకప్పు హామీలు మాత్రమే, ఉత్తుత్తి హామీలు మాత్రమే చంద్రబాబు అనుకో ఇస్తుందని చెప్పి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులన్నా కూడా సోషల్ మీడియా వేదికగా కొన్ని ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వైసీపీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో కంటే మెరుగ్గా ప్రజలకి అన్ని రకాలుగా పనికొచ్చే విధంగా తమ మేనిఫెస్టో ఉంటుందని చెప్పి అదే స్థాయిలో కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు కూడా సమాధానం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఎన్నికలకి అత్యంత తక్కువ సమయం ఉంది. మరో 13 రోజులు మాత్రమే వ్యవధి ఉన్నటువంటి నేపథ్యంలో మేనిఫెస్టోలు ప్రజల్లోకి ఏమాత్రం వెళ్తాయి, మేనిఫెస్టోలను ఏ విధంగా తీసుకెళ్లబోతున్నారనేది కూడా ఒక చర్చగా మారింది. ప్రస్తుతం అయితే వైసీపీ విడుదల చేసినటువంటి మేనిఫెస్టోను పూర్తిగా కూడా జనాల్లోకి వైసీపీ శ్రేణులు తీసుకెళ్తున్నాయి. అదేవిధంగా టీడీపీ కూడా తీసుకెళ్తున్నాయి. నిన్నటికే నామినేషన్లకు సంబంధించినటువంటి ఉపసంహరణ కూడా పూర్తిగా ముగియడంతో అభ్యర్థులు కూడా దాదాపు అన్ని ప్రాంతాల్లో ఖరారయ్యారు. వాళ్ళ పేర్లు కూడా వచ్చేసినటువంటి పరిస్థితి, స్వతంత్ర అభ్యర్థుల గుర్తులు కూడా వచ్చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు వచ్చేటటువంటి మేనిఫెస్టోల మీద ఎంత మాత్రం ప్రభావం ఉండబోతుందో అనేది మాత్రం ఆసక్తిగా మారింది. మాత్రం
రైట్ మురళి, ఏడుకొండలు మొత్తానికి ఎన్ని గంటలకి మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారు, అలాగే ఎవరెవరు పాల్గొనే అవకాశం ఉంది ఏడుకొండలు? ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఇటు ఉండవెల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంలో ఈ మేనిఫెస్టో విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు అటు దగ్గుబాటి పురంధరేశ్వరి కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఆమె రాకపోతే కనుక ఇక్కడ ఏదైతే రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి బీజేపీ నేత కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మొత్తం మీద చూస్తే ముగ్గురు కూటమి సభ్యులు కలిసి కూర్చొని గతంలో కూడా చంద్రబాబు నాయుడు నివాసంలో సుమారు 5 గంటల పాటు కూర్చొని ఉమ్మడి మేనిఫెస్టో మీద ఒక కొలిక్కి వచ్చింది. అయితే ఆ కొలిక్కి వచ్చిన తర్వాత ఉమ్మడి మేనిఫెస్టోని అయితే సిద్ధం చేశారు. ఈ ఉమ్మడి మేనిఫెస్టో ఈరోజు ప్రజల ముందుకు రాబోతుంది. అయితే ఇప్పటికే ఏదైతే ఇటు టీడీపీ కానీ అటు జనసేన కానీ తమ మినీ మేనిఫెస్టోని అయితే ప్రజల్లోకి తీసుకెళ్ళాయి. అయితే ఇది కేవలం మినీ మేనిఫెస్టో మాత్రమే, తర్వాత వచ్చేటువంటి మేనిఫెస్టో భారీ స్థాయిలో ఉండబోతుందంటూ కూడా గతంలో ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది అనే దాని మీద సర్వత్రా అయితే ఉత్కంఠ అయితే నెలకొంది. ఖచ్చితంగా దీనివైపు అందరూ కూడా ఇప్పుడు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. రాజకీయ విశ్లేషకులు కూడా ఇప్పుడు ఈ మేనిఫెస్టో ద్వారానే కొంతవరకు కూడా అంచనా వేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మధు. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు, అలాగే థ్యాంక్ యూ సో మచ్ మురళి ఫర్ ది డీటెయిల్స్. సో మొత్తానికి అయితే 12 గంటలకు ఉమ్మడి మేనిఫెస్టో అయితే రాబోతుంది. అలాగే టీడీపీ జనసేన బీజేపీకి సంబంధించిన ఉమ్మడి మేనిఫెస్టోని అయితే రిలీజ్ చేయబోతున్నారు. అలాగే మరోవైపు అధికార పక్షం వైసీపీ కూడా ఇప్పటికే తమ మేనిఫెస్టో ఏదైతే నవరత్నాలకు సంబంధించి నవరత్నాలు ప్లస్గా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది, అది ప్రజల్లోకి సుదీర్ఘంగా తీసుకెళ్తూ సంచలనంగా సృష్టిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఈ రోజు ఉమ్మడిగా వస్తున్నటువంటి పార్టీలకు సంబంధించి కూటమికి సంబంధించి మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది ఏంటనేది అయితే అందులో కూడా ఒకంత ఉత్కంఠ అయితే నెలకొంది.